మనం వేరుపడాలి, లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి వేరుపడాలి. వేరుపడితే ఆ వెలుగు నాలో నీలోకి వచ్చి అది ప్రకాశింపజేస్తుంది. మనకున్న దరిద్రం, మనకున్న అప్పులు, మనకున్న ఆ సమస్యలు, మనకున్న రోగాలు, మనకున్న సమస్యల్ని, మనకున్న అనారోగ్యాల్ని, మనకున్నటువంటి అప్పుల్ని, మనకున్నటువంటి ఆ పిల్లలు చాలామంది తల్లులు ఫోన్ చేస్తారు, అయ్యా డబ్బు కొరవలేదు, దేనికి కొరవలేదు, కానీ నా పిల్లలు నా మాట వినలేదు. దేవునికి బిడ్డలారా, దేవుని కన్నా ఈ లోకంలో దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. కష్టమేంటో, బాధ ఏంటో, శ్రమ ఏంటో నీ పిల్లల్ని తెలియాలి. నువ్వు పడుతున్న కష్టం ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, ఆ పని వల్ల ఎంత జీతం వస్తుంది, ఎంత ఆ కూలీ డబ్బులు వస్తున్నాయి, ఆ కూలీ డబ్బులు అవన్నీ తెలియాలి. తెలిసి నీ కుటుంబ పోషణ కోసం ఏ విధంగా నువ్వు కష్టపడుతున్నావు అవన్నీ తెలియాలి నీ పిల్లలకి. తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లలు కూడా, అయ్యో నా తండ్రి ఈ బట్టలు తీసేంటి, నా తండ్రి ఇంత మంచి బట్టలు ఇచ్చాడంటే ఆయన అంత కష్టపడి బట్టలు ఇచ్చాడు, కొన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోకపోతే గారాబంగా చేసి, అప్పులు చేసి, నా కొడుకు ఎక్కడో చదివేస్తున్నాడు, నా కూతురు ఎక్కడో చదివేస్తుంది, నేను డబ్బులు పంపాలంటే దేనికి, ఎందుకు తెలియాలి నీకు.